వరద సంరక్షింపు భద్రా. ఇతరే సంరక్షకుడు, ఇతరేనా సంరక్షకుడు? ఈరే బాబు, మీరు పీడర కూడానా? ఆ రోజు ఈ రసం నన్ను చంపాడు కదండి. వీళ్ళంతా నన్ను బోనెక్కించి నా మీద తప్పుడు సత్యాలు చెప్తున్నారు బాబు, నాకు అన్యాయం చెప్తున్నారు బాబు. లావక్కింతయు లేదు, ధైర్యము. యువర్ ఆనర్, నేరం మోపబడిన శంకరయ్య తరపున వాదించడానికి నన్ను అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మూడు ముక్కల పోలిగాడంటే నువ్వేనా? అవునండి. జగడాల వీరాస్వామికి నువ్వు బంధువా? జనక స్నేహితుడువా? జనక కాదండి, ఆయన దగ్గర నేను పని చేస్తున్నానండి. ఓహో, ఆయన దగ్గర జీతానికి పనిచేసే నువ్వు ఈ కేసులో సాక్షివి. జనక పని అంటే పని కాదండి, ఆయన నాకు బాగా కావలసినోడండి. ఆయన కోసం నా ప్రాణాన్నైనా ఇస్తానండి. చాలా సంతోషం, ప్రాణాలైనా ఇస్తావన్నమాట. ఆయన మీద అంత అభిమానం ఉందా? శంకరయ్య వీరాస్వామిని కొట్టిపడవటం నువ్వు చూశావు కదూ? నీ కళ్ళతో. నా కళ్ళారా నేను చూశానండి. ఎన్ని దెబ్బలు కొట్టి ఎలా పొడిచాడు? ఎన్ని దెబ్బల జనక? 15 దెబ్బలు కొట్టాడండి. వీరాస్వామి గారు సుహ తప్పిపోగానే అప్పుడు కసుక్కుని కత్తి తీసి పొడిచాడండి. ఓ, ఎవరి కోసమైతే నువ్వు ప్రాణాలైనా ఇస్తానంటున్నావో ఆ వీరాస్వామిని శంకరయ్య 15 దెబ్బలు కొట్టడం కళ్ళారా చూస్తూనే ఉన్నావు నువ్వు. ఆ తర్వాత కత్తితో పొడిచినా నువ్వు కాలు కదపలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అలాగేనండి. బాబు, ఆడు ఈ రసం మోచేతులు తాగేవాడు, డబ్బుల కోసం తప్పుడు సాక్ష్యాలు చెప్తున్నాడు. వెళ్ళలేకని బాబు, పట్టుకోండి. ఆర్డర్, ఆర్డర్. మీరు శివార్పణం. మన పేరు కాశీ విశ్వనాథం. మంచిది. శంకరయ్య వీరాస్వామిని పొడుస్తున్నప్పుడు మీరు చూసినట్టు చెప్పింది అబద్ధం అని నేను అంటాను. చెప్తాం. అయ్యా, ఎందుకు అబద్ధం అవుతుందండి? ఆ సమయంలో మీరు గుడి వెనక పేకాడుతున్నారు. అయ్యా, తమకు తెలుసునో లేదోనండి, ఆ గుడి ప్రాంగణంలో మనకి ఎంట్రన్స్ లేదండి. ఎందుకనండి? ఎందుకంటే అప్పుడు ఆ గుడిలో నగలు పోయాయి కదండి, అవి మన ఇంట్లో దొరికాయండి. ఆర్డర్, ఆర్డర్. ఆ సమయంలో మీరు ఎక్కడున్నారు? అక్కడే ఉన్నానండి. అక్కడే ఉండి హత్య జరుగుతుంటే చూస్తూ కూర్చున్నారన్నమాట. చూస్తూ ఏం కూర్చుంటానండి, మరి పారిపోయానండి. ఎక్కడి నుంచి పారిపోయారు మీరు? వీరాస్వామి పొలం నుంచండి. కాదండి, శంకరయ్య పొలం నుంచండి. శంకరయ్య పొలం నుంచి మీరు పారిపోయారు అంటే ఇదంతా శంకరయ్య పొలంలోనే జరిగింది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ఇప్పటి వరకు విచారించిన సాక్ష్యాలన్నీ తప్పుడు సాక్ష్యాలను రుజువైంది. ఈ కేసుకు ప్రత్యక్ష సాక్షిని నేను. జూలై 31వ తారీఖున 11:55 వీరాస్వామి మీద హత్యా ప్రయత్నం జరిగింది అని చెప్పబడుతున్న సమయంలో యువర్ ఆనర్, ఇది జరిగిన నిజం. శంకరయ్య నిరపరాధి. అతన్ని విడుదల చేసి తప్పుడు కేసు బనాయించిన వీరాస్వామిని శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ఈ కేసులో పూర్వాపరాలు విచారించిన తర్వాత శంకరయ్య నిరపరాధి అని రుజువైనందున అతన్ని విడుదల చేస్తూ తనకు తానుగా గాయపరుచుకుని తప్పుడు కేసుతో అటు పోలీసు వారిని ఇటు న్యాయస్థానాన్ని మోసగించిన జగడాల వీరాస్వామికి 5,000 రూపాయల జరిమానా లేక 5 నెలల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఏం బ్రదర్, మొత్తానికి తమ్ముడు భలే దెబ్బ కొట్టాడే. ఇట్స్ ఆల్ రైట్. హే భక్త సంవేశ, హే దీన రక్షక. చాలు బాబు, సమయానికి వచ్చిన ప్రాణాలు కాపాడారు బాబు. మీ రుణం నేను ఎట్లా తీర్చుకోను బాబు. మా ఊరికి వెళ్దానండి బాబు. ఇప్పుడు కాదు, కాటూరు రేపు వచ్చినప్పుడు వస్తాను. అత్తగే బాబు, తప్పకుండా రావాలా. ఇవాళ నుంచి మీరు కూడా మా కుటుంబంలో మనిషి. దండలు బాబు. హే భక్త సంవేశ, హే దీన రక్షక, హే భక్త సంవేశ, హే దీన రక్షక. ఆ శంకరయ్య కేసులో నువ్వు ప్రత్యక్ష సాక్షిని ముందే నాతో ఒక మాట చెప్పుండొచ్చు కదరా. అనవసరంగా ఆపసోపాలు పడి నిద్రంతా పాడు చేసుకుని రాత్రంతా కేసు స్టడీ చేశాను. నలుగురిలో తదించుకోవాల్సి వచ్చింది. నిన్న చిన్నబావ నువ్వు ఆ కేసు గెలవ్వు అని అంటున్నప్పుడే నాకు అర్థమైపోయింది పెద్దబావా. పైగా చిన్నబావ కోర్టుకి వెళ్ళేటప్పుడు ఎదురొచ్చింది ఎవరు? నేను. అందుకే ఆ కేసు గెలిచాడు. ఇంకా నయం, నువ్వే నాకు పాయింట్లు చెప్పి పంపానని లేదు. నేను గెలిచింది నీ అదృష్టం వల్ల కాదు, నా తెలివితేటల వల్ల. రాజా, ఉప్పు సత్యాగ్రహం సత్యసైన రోజున విజయం సాధించేశానని గాంధీ గారు సంతోషంగా ఊపిరి పీల్చుకుని ఊరుకుంటే ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చేవాడే కాదు. సో
విజయం సాధించానని భుజాలెగరేసుకుంటూ సంతోషించడం కాదు, వినయంగా భవిష్యత్తుకు తలవంచాలి. కంగ్రాచులేషన్స్ రాజా. ఏమండి, ఈ రోజు రాజా కోర్టులో వాదిస్తూ ఉంటే అబ్బా వాడు నా కడుపును పుట్టినందుకు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా? సరస్వతి, ये हैं कोटक नियम